ఎర్లీ మార్నింగ్ స్టాండప్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్ ఎ డే ఇన్ మై లైఫ్. చాలా మందికి తెలియకపోవచ్చు నేను ఏం చేస్తున్నాను. నా పేరు వచ్చేసి సాయి తేజ. నేను హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకి 2017లో మూవ్ అయినా. మన ఫస్ట్ టాస్క్ వచ్చేసి డేకి కాఫీ చేసుకోవడము. బ్రేక్ఫాస్ట్ ఎట్లా స్కిప్ కాబట్టి జస్ట్ కాఫీ. బేసికల్లీ బయట వెదర్ అనేది మస్తు ఉంది. ఇవాళ నిన్న మొత్తం వర్షం పడింది కానీ వాళ్ళు చాలా బాగుందని చెప్పేసి జర్రసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బయట వర్క్ చేసుకుందామని ఫిక్స్ అయినా. సో లెట్స్ సీ, ఒకవేళ ఈ ఎండకి వర్క్ చేసుకొస్తే బయట కూర్చొని వర్క్ చేస్తా, లేకపోతే ఇంట్లోకి వచ్చేస్తా. మండుతున్నట్టుంది. ఇక్కడ అప్పుడప్పుడు ఇట్లా కూడా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఇదంతా మా బ్యాక్ యార్డ్ లో కూడా కూర్చొని హాయిగా, ఇండియాలో కూడా ఉంటది కదా పల్లెటూర్లలో లేదా ఊర్లలో పోతే మంచిగా వాకిట్లలో లేదా బ్యాక్ యార్డ్ లో కూర్చొని చేసుకుంటాం. సేమ్ ఈడ కూడా అట్లా చేసుకున్నప్పుడు మాత్రమే చేసుకోవచ్చు. ఇట్లా రోజు చేసుకోలేము, ఎందుకంటే రోజు వెదర్ ఇంత మంచిగా ఉండదు. ఇండా కొట్టి ఇంకా అంతా ఉండదు అనమాట. ఇట్స్ చాలా క్లియర్ స్కై. సో ఇవాళ మాకు వర్క్ వచ్చేసి 4 డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. మేము వచ్చేసి 2 ఎన్వైరన్మెంట్స్ లో మాత్రమే టెస్టింగ్ చేస్తాము. ఒకవేళ ఎవరికైనా టెస్టింగ్ జాబ్ కావాలి అంటే నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్ వెళ్ళి స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ అంటే ఏంది, టెస్టింగ్ ఎందుకు చేస్తారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ ఏమేమి ఉంటాయి, అసలు మాన్యువల్ టెస్టింగ్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు, అండ్ ఏమేమి టూల్స్ వాడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెక్ట్ బగ్ రేజింగ్ కి. అండ్ ఆల్సో ఇదంతా ఎజైల్ ప్రాసెస్ కాబట్టి అసలు ఎజైల్ లో ఏముంటది, ఇవన్నీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ క్యూఏ లాగా మమ్మల్ని దాటుకునే లైవ్ లోకి వెళ్తాయి అనమాట, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లోకి వెళ్తాయి. సో మాకు వచ్చిన ఒక బెనిఫిట్ ఏంటంటే, మేము ఒకవేళ రిలీజ్ ఆపొచ్చు. మేము రిలీజ్లు ఒక్కొక్కసారి అయితే 2 రోజులు 3 రోజులు కూడా ఆపుతాము. ఎందుకంటే ఏదో చిన్న ఇష్యూస్ వస్తాయి, ఆ ఇష్యూస్ ప్రొడక్షన్ లో పోనీకూడదు కాబట్టి మేజర్ ఇష్యూస్ వస్తే 2-3 రోజులు ఆపుతాము. మస్తు చిల్ అయితే మా 2-3 రోజులు. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:15 అవుతుంది. నేను మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఓన్లీ కాఫీ మీద ఉన్నా కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. సో ఐమ్ గోనా హ్యావ్ దిస్. ఎందుకంటే నేను ఇది తెచ్చుకొని చాలా రోజులు అవుతుంది. యాక్చువల్లీ నేను ఎగ్స్ వేసుకుందాం అనుకున్నా, బట్ మళ్ళీ అది ఇంకొంచెం టైం పడుతుంది అండ్ ఆల్సో ఇది వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఐమ్ గోనా హ్యావ్ దిస్ విత్ ర్యాప్ అంటే బేసికలీ మన చపాతీలు, కానీ ఇక్కడ ర్యాప్స్ అంటారు. అవకాడో పేస్ట్ అండ్ ఆల్సో దిస్ వన్. అండ్ ఆల్సో నేను ఈ మధ్య ఆటోమేషన్ నేర్చుకుంటున్నాను అనమాట, మొబైల్ ఆటోమేషన్. ఎస్పెషల్లీ మాన్యువల్ టెస్టింగ్ లోనే స్టక్ అవ్వాలని లేదు. సో మేబీ మనకు మంచి ప్యాకేజెస్ రావాలంటే ఆటోమేషన్ వచ్చి ఉండాలి టెస్టింగ్ లో ఖచ్చితంగా. నేను ఆటోమేషన్ ఏమేమి నేర్చుకుంటున్నా టూల్స్ అంటే, APM ఒకటి నేర్చుకుంటున్నా విత్ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నా అనమాట. ఎందుకంటే మా దాంట్లో అంత డెవలపర్స్ అంతా, మా అప్లికేషన్ మొత్తం జావా స్క్రిప్ట్ బేస్డ్. సో జావా స్క్రిప్ట్ లో డెవలపర్స్ అందరూ ఉంటారు కాబట్టి నాకు కొంచెం ఈజీ ఉంటుంది నేర్చుకోవడానికి. ఎవరేమడినా చెప్తారు. అసలు కంపెనీలో, ఒక చిన్న కంపెనీలో అదే అడ్వాంటేజ్, నువ్వు అన్ని నేర్చుకోవచ్చు, అన్ని దగ్గర నుంచి చూస్తూ ఉండొచ్చు అనమాట. అందుకని చెప్పేసి
వచ్చేసి నేను జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం లాగిన్ పేజ్ అన్న ఆటోమేట్ చేయాలని చెప్పేసి చూస్తున్నాను అనమాట. మెసేజ్ వచ్చింది. I'll jump into this. I'll get back to you. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఐ జస్ట్ హ్యాడ్ మై ప్రీ వర్కౌట్ మెయిల్. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ సరిగా తినలేదు కాబట్టి ఇప్పుడు ప్రీ వర్కౌట్ మెయిల్ తీసుకుంటున్నాను. నేను ఇంతే ఉంటుంది ఆ డైలీ రొటీన్ అనేది. వెన్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇంతే, బేసికల్లీ సింపుల్గా ఉంటుంది. వర్క్ చేస్తా, కాసేపు నా యూట్యూబ్ చూసుకుంటా, కాసేపు ఏమైనా ఎడిటింగ్ ఉంటే చేస్తా, లేకపోతే బెడ్ మీద అనుకుంటా ఫోన్లు స్క్రోల్ చేస్తా, లేకపోతే నా సబ్స్క్రైబర్స్కి రిప్లైలు ఇస్తుంటా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసిన వాళ్ళకి రిప్లైలు ఇస్తుంటా. ఇంతే. వేరే జాబ్లో కూడా సేమ్ పే వస్తున్నప్పుడు ఆస్ట్రేలియాలో ఐటీ జాబ్ ఎందుకు కొట్టాలి అన్న వాళ్ళకు ఒక 3 రీజన్స్. ఫస్ట్ రీజన్ వచ్చేసి 2024లో మారుతున్న రూల్స్ ప్రకారం అయితే ఐటీ జాబ్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ ఫీల్డ్, మీరు చదువుకున్న ఫీల్డ్ లో జాబ్ ఉంటేనే పిఆర్ కి ఎక్కువ ప్రిఫరెన్సెస్ వస్తాయని చెప్పేసి కూడా న్యూస్ వచ్చింది. అండ్ ఆల్సో ఒకవేళ మీ టీఆర్ అయిపోయి మళ్ళీ స్టూడెంట్ వీసా వేసుకునే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు చదువుకున్న ఫీల్డ్ లో జాబ్స్ చేస్తే మాత్రం 3 కోర్ స్కిల్ పాత్వేస్ అని చెప్పేసి 3 కొత్త వీసా టైప్స్ ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఒకవేళ మీరు చదువుకున్న ఫీల్డ్ లో జాబ్ చేసి మీకు ఇంకా అప్పటికి పిఆర్ రాకపోతే వాళ్ళు మిమ్మల్ని ఆ దాంట్లో గుసాయించేసి తర్వాత మీకు పిఆర్ ఈవెన్చువల్లీ వచ్చేస్తుంది. దానికి వేరండి. థర్డ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. తెలుసా, నేనైతే హాఫ్ ఆఫ్ ద టైం లైక్ 1-2 గంటలు అయితే బెడ్ మీదే ఉంటా చేస్తున్నాను సేపట్లో. అంటే అర్థం చేసుకోరు, పురుషులు ఉంటుంది జాబ్. ఎక్కడెక్కడో పోయి ఎంతో కష్టపడి సేమ్ అమౌంట్ సంపాదిస్తున్నప్పుడు ఇక్కడ కూర్చొని సంపాదించి ఏసీలో కూర్చొని సంపాదించడం పెద్ద కష్టమే కాదు, మస్తు అనిపిస్తుంది. అండ్ ఆల్సో కార్పొరేట్ వర్క్ లైఫ్ అనేది మస్తు ఉంటుంది తెలుసా ఆస్ట్రేలియాలో. అండ్ మన వర్క్ అయిపోయింది, ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ప్రెసెంట్ జిమ్కి వెళ్తున్నా. ఐ మీన్ ఇంతే ఉంటుంది నా డే. ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. నేను జిమ్కి వెళ్ళేసి వచ్చి తినేసి పడుకోవడమే ఇంకా. సో జిమ్కి వెళ్ళేసి ఒక 2-3 క్లిప్స్ పెడతా. ఇక్కడతో నేను వీడియో ఎండ్ చేస్తున్నా. బేసికల్లీ లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటేనే కదా నాకు ఇంకా బూస్ట్ వచ్చేది నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. అండ్ ఆల్సో కామెంట్ డౌన్ ఈ వీడియో ఎట్లుంది అనేది కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్స్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్.